సో ఇంకా దాన్ని దాటి వచ్చిన తర్వాత ఇదోనండి, ఇక్కడైతే బోట్ ఉంది చూడండి. అది మనం మామూలుగా శిల్పారామాల్లో చూస్తాం కదా, సో ఆ టైపు. ముందుకెళ్తా ఉన్నాం. నాకు ఇట్లాంటప్పుడు అనిపిస్తే ఏమో తెలుసా, కొన్నిసార్లు ఏం భయం వస్తుంది అంటే సడన్గా ఏమన్నా వచ్చినాయని చూసేసారు అంటే మన పరిస్థితి ఏందిరా అబ్బాయి, ఉండేది ఒకరమే ఉన్నాం, కనీసం ఒకడన్నా వచ్చి దాన్ని మనం ఒక గేటు కొట్టినా కూడా ఇంకొక గేటు ఒకవేళ ఇంకొకరు కొట్టినకని ఉండాలి కదా అని అనిపిస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇప్పటి వరకు వెళ్ళిన ప్లేస్లలో ఎక్కడ కూడా దేవుని దాన్ని బట్టి అటువంటి కనపడలే. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో పనులు అంటే వీడియోస్ తీసుకుంటుంటాం, సో ఏవో వస్తాయన్న ఆలోచనలో మోస్ట్లీ ఉన్నాం మనం. అవి వచ్చినప్పుడు వాటిని చూసినప్పుడు ఒక్కసారిగా ఏంటంటే మనకు భయం అనిపిస్తుంది ఆల్మోస్ట్ ఎవరికైనా కూడా. ఎందుకంటే మనము ఉన్న మూడ్ వేరు కదా, వీడియో రికార్డింగ్లో ఉంటాము, ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. సో అట్లాంటప్పుడు మనకు అది కనపడినప్పుడు ఒకసారిగా భయం అనిపిస్తుంది. అయితే అట్లాంటివి దరికి రాకూడదు అంటే మోస్ట్లీ చేయాల్సిన పని ఏంటంటే కొంచెం వీలైతే ఇంకొక బ్రదర్ని అట్లా వెంట పెట్టుకొని పోతే సో మీకైతే ఇబ్బంది అవ్వదు. అది గైస్ మొత్తానికి. సో ఇక్కడ మనకు యోగా సెంటర్ ఉంది. మనం యోగా సెంటర్కి వెళ్ళట్లే, అదే అనుకుంటా యోగా సెంటర్కి. ఎందుకంటే 11 గంటలకు యోగా చేసే దాంట్లో పిచ్చోడు అనుకుంటా, మామూలుగా కూడా కాదు. సో అందుకే మనం ఏం చేయాలంటే ఏ టైంలో ఉన్నామో ఆ టైంలోనే ఉండాలి. ఓకేనా? 11 గంటకు 1 గంటకు ఆడివి యోగా చేసినామనుకో, పైన తలకాయ కింద మన సీటు కాలిపోతాయి అట్లా. సో వావ్, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా లేవు. ఇప్పుడు వాటర్ బాటిల్స్ కోసం ఒక స్టాల్ అయితే ఏర్పాటు చేసినారు. సో ఇది ఒక విధంగా హ్యాపీనే. వావ్, వాష్రూమ్స్ ఏమన్నా నేను ఎవరు తినలే, అన్నీ ఉన్నాయి. ఏంట్రీ నేలడ బండ్లు. సో ఇట్లా వెళ్దాం, మళ్ళీ రైట్ సైడ్ పోయి మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా. ఓకేనా? బట్ దానికంటే ముందు ఒక నిమిషం మనం ఇలా కూర్చున్నాం. అబ్బా ఇట్స్ రిలాక్స్ టైం అబ్బా.